వెల్కమ్ బ్యాక్. ఏఓబీలో ఎన్కౌంటర్ ఘటనలో మరణించిన గ్రే హౌన్స్ కమాండో మహమ్మద్ అబూకర్ మృతదేహాన్ని స్వస్థలం విశాఖ జిల్లా గాజువాకకు తరలించారు. ఈ ఘటనలో గాయపడ్డ మరో కమాండో సతీష్ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బూసుపుట్టు అటవీ ప్రాంతంలో మావోయిస్టులతో జరిగిన హోరాహోరీలో కమాండోలు సతీష్, అబూబకర్ తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 24 మంది చనిపోయారు. వీరిలో 9 మంది మహిళలు కాగా 15 మంది పురుషులు. ఏఓబీ ఎన్కౌంటర్ లో మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలను తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు భద్రపరచాలని ఏపీ సర్కార్ను హైకోర్టు ఆదేశించింది. బంధువుల సమక్షంలోనే పోస్టుమార్టం చేయాలన్న అంశంపై బుధవారం నాడు విచారణ సాగనుంది. అప్పటి వరకు మావోయిస్టుల మృతదేహాలను భద్రంగా ఉంచాలని హైకోర్టు తీర్పు చెప్పింది. ఎన్కౌంటర్ లో చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలకు ఒడిశాలోని మల్కన్గిరిలో పోస్టుమార్టం నిర్వహించనున్నారు. ప్రస్తుతం మల్కన్గిరిలో మా ప్రతినిధి కోటి తాజా సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. లైవ్ లో అక్కడి నుంచి వివరాలు తెలుసుకుందాం. కోటి, పోస్టుమార్టం ఎప్పుడు నిర్వహిస్తారు? చనిపోయిన వారి బంధువులు ఎవరైనా అక్కడికి చేరుకున్నారా? ప్రతిభ నిన్న ఉదయం ఏదైతే ఎక్కడైతే మల్కనగిరి అటవీ ప్రాంతం, బోసుపట్టు అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగిందో, ఎన్కౌంటర్లో మృతి చెందినటువంటి 24 మందిని, వారిలో 11 మంది మహిళా మావోయిస్టులు ఉండగా 13 మంది మగవారు ఉన్నారు. మొత్తం 24 మందిని కూడా నిన్న సాయంత్రం 5 గంటల సమయంలో ప్రత్యేక ఆర్మీ హెలికాప్టర్ ద్వారా మల్కనగిరి ఎస్పీ కార్యాలయానికి తీసుకొచ్చారు. వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నట్టు AK-47 కావచ్చు, రైఫిల్స్, తపంచాలు, డిటోనేటర్స్, విప్లవ సాహిత్యాలు, ల్యాప్టాప్లు, అలానే కొంత నగదు మొత్తాన్ని కూడా నిన్న సాయంత్రం తీసుకొచ్చి ఇక్కడ మల్కనగిరి ఎస్పీ కార్యాలయం వద్ద ప్రెస్ మీట్ పెట్టి మరీ వాళ్ళకి చూపించడం జరిగింది. అనంతరం 24 మందిని కూడాను ఎస్పీ కార్యాలయం వద్దే రాత్రి కార్యక్రమం నిర్వహించారు. అయితే ఇక్కడ టెక్నికల్గా ఎట్లా వచ్చిందంటే, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా సంయుక్తంగా జరిపిన ఆపరేషన్ అయినప్పటికీ ఆ లిమిట్స్ అనేది వచ్చేసరికి ఒరిస్సా లిమిట్స్, మల్కనగిరి లిమిట్స్లో ఉంది. దానివల్ల డెడ్ బాడీలు అన్నీ కూడాను మల్కనగిరి ఎస్పీ కార్యాలయం చేర్చారు. ఇక్కడ కేవలం సహాయ సహకారాలు మాత్రమే ఆంధ్ర పోలీసులు అందించారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా లిమిట్స్ వచ్చేసరికి మల్కనగిరి లిమిట్స్ వస్తున్నాయి. ఇది ఒరిస్సా ప్రాంతం కావడంతో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్స్కి మాకు ఎటువంటి ఇబ్బంది లేదనే ఉద్దేశంతో ఇక్కడ ఒరిస్సాలో రాత్రి పోస్ట్ మార్టం నిర్వహించడం జరిగింది. ఇప్పుడు 10 గంటల ప్రాంతంలో ఉన్నతాధికారులు వచ్చి ఈ 24 మంది డెడ్ బాడీలను కూడాను దగ్గరలో ఉన్నటువంటి ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్ మార్చురీలో పెట్టడానికి సిద్ధమవుతున్నారు. అయితే 10 గంటల తర్వాత ఎవరైనా సరే చనిపోయిన మావోయిస్టులకు సంబంధించి బంధువులు కనుక వస్తే ఆ డెడ్ బాడీలు వాళ్ళకి అందజేస్తారు, ఆ వివరాలన్నీ కనుక్కొని. అప్పటి వరకు కూడాను 10 గంటల వరకు ఇక్కడ ఎస్పీ కార్యాలయం వద్ద డెడ్ బాడీలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడాను ఒక బాక్స్లో కంటైనర్లో పెట్టడం జరిగింది. అందరిని కూడాను ఇక్కడ 10 గంటల సమయంలో అక్కడి నుంచి హాస్పిటల్ వేసిపోయి అక్కడ మార్చురీ బాక్స్లో ఉంచడం జరుగుతుంది. ఏదైనా సరే నిన్న జరిగిన మల్కనగిరి ఏంటంటే టెక్నికల్గా ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం కాకుండా ఇక్కడ ఈ ఒరిస్సా లిమిట్స్ కాబట్టి మా పోస్ట్ మార్టం అయితే పూర్తిగా రాత్రికి రాత్రే ఇక్కడ హెడ్ క్వార్టర్ జిల్లా కేంద్రానికి సంబంధించిన రెవెన్యూ బృందం ఆధ్వర్యంలో డాక్టర్లు వచ్చి పోస్ట్ మార్టం హుటాహుటిన తెల్లవారి 3:30 సమయానికి మొత్తం 24 మందికి కూడా పోస్ట్ మార్టంలో పూర్తయినాయి. వీరిలో ప్రధానమైన మావోయిస్టు నేతలు గణేష్ అండ్ దయ ఇద్దరు మాత్రమే అగ్రనేతలు ఉన్నట్లు వీళ్ళు చెప్పడం జరిగింది. అట్లా ఆర్కే కుమారుడు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇకపోతే నిన్న జరిగిన ఎన్కౌంటర్లో చలపతి, ఆర్కే, అట్లాగనే అరుణ, ఈ ముగ్గురు కూడాను అక్కడి నుంచి తప్పించుకొని పారిపోవడం జరిగింది. మొత్తం ఆ సమయంలో సమావేశంలో 50 మంది మావోయిస్టులు ఉండగా 24 మంది ఎన్కౌంటర్కి గురయ్యారు. ఒకళ్ళు పట్టుబట్టడం జరిగింది. అంటే 25 మంది పోతే మిగతా 25 మందిలో కొంతమంది గాయాలు పాలయ్యి అక్కడి నుంచి మిగతా మావోయిస్టులు బలవంతంగా వాళ్ళని ఎత్తుకొని తీసుకెళ్లడం జరిగింది. ఆ నేపథ్యంలో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చే పరిస్థితుల్లో దగ్గరలో హాస్పిటల్స్ అందుబాటులో ఉండవు కాబట్టి ఆ గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి RMP డాక్టర్ల సహాయంతో మాత్రమే వాళ్ళకి వైద్య సహాయం అందించాలి. ఈ నేపథ్యంలో కూంబింగ్ ముమ్మరం చేశారు. ఎందుకంటే గాయాల పాలైన మావోయిస్టులు ఎంత దూరం వెళ్ళగలరు? ఈ గిరిజన గ్రామాలు దాటిపోయే పరిస్థితి ఎటువంటి పరిస్థితుల్లో లేదు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా పట్టణానికి వెళ్ళే పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఇక్కడ ఉన్న గిరిజన గ్రామాల్లో వాళ్ళకి అందుబాటులో ఉన్న గ్రామాల్లో అయితే ఇప్పటికే కూడా కూంబింగ్ ద్వారా జల్లెడబడుతున్నారు. ఏదైనా సరే 10 గంటల సమయంలో అయితే ఇక్కడ నుంచి డెడ్ బాడీలు అయితే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళడానికి సిద్ధం చేస్తున్నారు. ప్రతిభ. థ్యాంక్ యూ కోటి. అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. చావు బతుకుల మధ్య ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు వైద్యులు. ఇబ్రహీం అనే వ్యక్తి ప్రేగు సంబంధిత వ్యాధితో అహ్మద్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. ఆపరేషన్ తర్వాత ఇబ్రహీం పరిస్థితి సీరియస్ గా ఉండడంతో బంధువులు ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఇబ్రహీం ఆరోగ్యం మరింత క్షీణించిందని ఆరోపించారు. రోగి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు.
పెద్దపల్లి జిల్లాలో అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపారు కార్పొరేషన్ అధికారులు. గోదావరి ఖని పట్టణంలోని పలు భవనాలు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని, అటువంటి వాటికి ఇప్పటికే నోటీసులు పంపినట్లుగా అధికారులు తెలియజేశారు. అయినప్పటికీ కొంతమంది గడువును నిర్లక్ష్యం చేసినట్లు టౌన్ ప్లానింగ్ అధికారి శేఖర్ వెల్లడించారు. నోటీసులకు ఎటువంటి స్పందన రాకపోవడంతో అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్నామని అన్నారు. సమాజ్వాదీ పార్టీలో సంక్షోభం ఇప్పట్లో చల్లారే సూచనలు కనిపించడం లేదు. పార్టీ విస్తృత స్థాయి వేదికగా రాజీ కుదర్చాలన్న పాచిక పారలేదు. సమావేశంలో నేతల అసలు వ్యవహారం వెలుగులోకొచ్చింది. అఖిలేష్, శివపాల్ మధ్య రాజీ కుదర్చడానికి ములాయం చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. కలిసి పనిచేయండి లేదంటే వైదొలగండి అని ములాయం అల్టిమేటం ఇచ్చినా పరిస్థితుల్లో మార్పు మాత్రం కనిపించలేదు. చివరకు ములాయం విసిగిపోయి మీటింగ్ నుంచి వాకౌట్ చేసినంత పనిచేశారు. అఖిలేష్ యాదవ్ కొత్త పార్టీ పెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఆ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన రాజ్యసభ ఎంపీ ములాయం సోదరుడు రామ్ గోపాల్ యాదవ్ ఏమీ లేని వాళ్లే కొత్త పార్టీలు పెట్టుకుంటారని, సమాజ్వాదీలో అఖిలేష్ కు సంపూర్ణ మద్దతు ఉందని చెప్పారు రామ్ గోపాల్. తాను ఇప్పుడు ఆ పార్టీలో లేకపోయినా మళ్లీ అఖిలేష్ నే ముఖ్యమంత్రి చేసి తీరుతానని స్పష్టం చేశారాయన. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మీద ఇప్పటి వరకు ప్రతిపక్షాలు కూడా చేయనన్ని ఆరోపణలను సొంత పార్టీ వాళ్లే చేస్తున్నారని, ఇది చాలా విచారకరమని వాపోయారు రామ్ గోపాల్ యాదవ్. ఉత్తరప్రదేశ్ ఉత్తమ్ ప్రదేశ్ గా మారాలంటే రానున్న ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు మోడీ. ఎస్పీ, బీఎస్పీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైపోయిందని ఆరోపించిన ఆయన గతంలో ఏ ప్రధాని చేయని విధంగా అభివృద్ధి చేస్తానని చెప్పారు. వారణాసి నియోజకవర్గంలో సుడిగాలి టూర్ చేసిన మోడీ పలు కీలక ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం చేశారు. కావేరీ జలాల వివాదంపై కేంద్రం కమిటీ వేయనందుకు నిరసనగా రేపు అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తోంది డీఎంకే. సమావేశానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను అన్నా డీఎంకే కార్యాలయానికి వెళ్లి అందజేయడానికి ప్రయత్నించారు డీఎంకే నేతలు. అయితే ఆహ్వానాన్ని తిరస్కరించాయి జయలలిత పార్టీ వర్గాలు. దాంతో కొరియర్లో ఆహ్వానం పంపింది కరుణానిధి పార్టీ. మరోవైపు ఈ సమావేశానికి వెళ్లాలా వద్దా అన్న దానిపై అన్నా డీఎంకే వర్గాలు ఇంకా ఏమీ తేల్చుకోలేదు. దేశంలోని అతిపెద్ద కార్పొరేట్ కంపెనీ టాటా గ్రూప్ సంచలన నిర్ణయం తీసుకుంది. 4 ఏళ్లుగా చైర్మన్ పదవిలో ఉన్న సైరస్ మిస్త్రీని ఆ పదవి నుంచి తప్పించింది. రతన్ టాటా వారసుడిగా తెరపైకి తెచ్చిన మిస్త్రీని తప్పించి మరో 4 నెలల పాటు తాత్కాలికంగా టాటాకే బాధ్యతలు అప్పగించింది.